నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. వైసీపీకి ఆల నాని, మాజీ సీఎం ఆల నాని గుడ్ బై చెప్పేశారు. అదేంటి మొన్నే కదా రాజీనామా చేశారు. అది రాజీనామా పార్టీకి జస్ట్ ఆయన రాజీనామా చేశారు. కానీ మొత్తాన్ని పార్టీ సభ్యత్వానికి ఈరోజు మొత్తం రాజీనామా చేసేసి వెల్లడించారు. నేను ఇకపై ఈ పార్టీలో ఉండట్లేదని గుడ్ బై అని చెప్పేశారు మాజీ సీఎం ఆల నాని. అసలు ఎందుకు చేయవలసి వచ్చింది ఆయన రాజీనామా? ఏంటి ఏం దాగునే? చాలా అంటే చాలా అనుమానాలు అపోహలు ఉన్నాయి. ఒక్కొక్కరుగా రాజీనామా చేసుకుంటూ వచ్చేస్తున్నారు వైసీపీలో. సరే, ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారు? నా వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని నేను అనుకున్న స్థానాలు నాకు అదే వ్యక్తిగత కారణాల వల్ల మాకు అవ్వలేదు, నచ్చలేదు. పార్టీ వ్యవహారాలు ఇవన్నీ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. సో నాకు నచ్చక నేను సభ్యతానికి నెక్స్ట్ పార్టీకి మొత్తం అన్నిటికీ రాజీనామా చేసేస్తాను, గుడ్ బై. ఇక ప్రజల్లోనే ఉంటాను, బట్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవనని మొత్తానికి ఆలనని తెలిపారు ఈరోజు. సో మొత్తానికి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. నెక్స్ట్ ఏలూరులోని పార్టీ కార్యాలయం విధ్వంసం ఖాళీ చేసేస్తుంది ఏదో అనుమానం వస్తుంది. ఇది ఏం లేవు, జస్ట్ అది పార్టీకి లీజుకు తీసుకున్న వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, 27లో లీజుకు తీసుకున్నాం, బట్ ఇచ్చామన్నారు ఎన్నికల సమయం ముందు. బట్ అప్పుడు ఎన్నికల సమయంలో ఇవ్వడం కరెక్ట్ కాదు. సో ఆగస్టు 15th మేము హ్యాండ్ ఓవర్ చేసేసాం. సో ఆయన పనులు ఆయన అక్కడ క్లియర్ చేసుకుని అక్కడ ఏదో డెవలప్మెంట్ చేసుకుంటారని క్లారిటీ చేశారు ఆలనని. ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ జాయిన్ అవుతారు? రాజకీయంగా వీళ్ళు ఇదే పార్టీలో ఉంటారా? రాజకీయ భవిష్యత్తు కొనసాగిస్తారు, లేదా వేరే పార్టీలో జాయిన్ అవుతారా? పార్టీలో జాయిన్ అవుతే ఏ పార్టీలో జాయిన్ అవుతారో, ఎవరు వీళ్ళని తీసుకుంటారు అనే చర్చ చాలా అంటే చాలా జరుగుతుంది. మొత్తం స్టేట్మెంట్ ఇచ్చేసారు. ఏంటంటే ప్రెసెంట్ అయితే ఎటువంటి అనుమానాలు అపోహలు అయితే లేవు. చూస్తాను సిచ్యువేషన్ బట్టి మంచిగా ఉంటే కంటిన్యూ చేయడం లేదా ఏంటని మొత్తానికి ఆలనని చెప్పుకొని వచ్చేసారు. ఎటువంటి పిచ్చి డౌట్స్ కానీ, ఎటువంటి అనుమానాలు కానీ, అపోహలు కానీ ఎవరు పెట్టుకోవద్దని ఆలనని స్పష్టం చేశారు. అంటే నెమ్మదిగా ఒక్కొక్క సంఖ్య తగ్గుతూ వైసీపీకి వచ్చేస్తున్నాయి. నేను చెప్తాను, మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇప్పుడే మన బ్రేకింగ్ న్యూస్ లోనే మాట్లాడుకున్నాం. అయ్యన్న పాత్రుడు గారు క్లియర్ కట్ గా క్లారిటీగా చెప్పేశారు, మీకు ప్రతిపక్ష హోదా ఇస్తాం, అసెంబ్లీకి రండి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరిని కనీసం ప్రతిపక్ష హోదాలో కొంచెం స్థానాల్లో మీరైనా ఉంటారు, లేదా పార్టీ బూస్ట్ అయిపోతున్నా ఆలోచించుకోండి. నెక్స్ట్ ఈ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాను, కక్ష సాధింపు చర్యలు, రెడ్ బుక్లు లాంటివి పిచ్చి పనులు మాత్రం అస్సలు చేయకండి. ఏమైనా తప్పు చేస్తే ఎవరు చేసినా, మీ వాళ్ళు చేసినా చట్టపరంగా, న్యాయపరంగా, ధర్మబద్ధంగా వాళ్ళకి శిక్ష పడేలాగా తీర్పులు అయితే ఇవ్వండి ఈ ప్రభుత్వం కూడా. సో ఆ దిశగా మీరు కూడా చేస్తారని ప్రజలు కూడా చూస్తున్నారు. సో మొత్తానికి ఏంటంటే ఎట్టకేలకి ఆలనాని కూడా గుడ్ బై చెప్పేశారు. వైసీపీ మొత్తం ఏలూరు జిల్లాలో ఖాళీ అయిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తున్నాగా, మీ వ్యవహారం పార్టీ వ్యవహారం వల్ల వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. సో నేను రాజీనామా చేయడం జరుగుతుందని ఆలనాని క్లియర్ కట్ గా ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్లియర్ కట్ గా క్లారిటీ అయితే చెప్పేశారు. సో ఇకపై ఏంటి అనేది త్వరలో ప్రకటిస్తానని చెప్పుకుని వచ్చారు. చూడాలి, ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు హాట్ కట్ ఏం జరిగినా, ఎవరు ఏం చేసినా ప్రజల్లో ఉండండి, ప్రజాసేవ చేయండి, రాష్ట్రాన్ని నెంబర్ 1 దిశలో పెట్టేలాగా ప్రభుత్వం అయితే చూడండి. అన్యాయం మాత్రం ఎవరికి జరిగినా ఇదే వేదికగా చెప్తున్నాం, చూస్తూ ఉపేక్షించాం, ఇదే వేదికగా ప్రశ్నిస్తాం. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.